అసరాపేట మండలంలో అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో చాలా ప్రశాంత వాతావరణంలో జరిగింది. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికార యంత్రాంగం అదేవిధంగా అన్ని రాజకీయ పక్షాలు కూడా సహకరించి ఎన్నికలు విజయవంతం చేశారు. ఈ సందర్భంలో నిన్న ఒక అసరాపేట మండలం అనంతారం అనే గ్రామంలో బూతులో ఒక కాంగ్రెస్ చోటా బడా నాయకుడు సెల్ ఫోన్ పట్టుకొని బూతులో ప్రవేశిస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ఓటు వేయడానికి వచ్చినటువంటి ఒక ఆదివాసీ యువకుడు అక్కడ భద్రత కల్పించినటువంటి పోలీసు వారు అక్కడ ఉన్నందువల్ల ఆ వ్యక్తి మీద ఒక ఓటరు అయినటువంటి ఒక గిరిజనుడు ఆ యొక్క సెల్ ఫోన్ పట్టుకొని కాంగ్రెస్ నాయకుడు వెళ్తూ ఉంటే మీరు చూస్తూ ఉన్నారు. అతను ఇటు అటు తిరుగుతూ ప్రచారం చేస్తూ వాటిని ఏమనట్లేదు, మమ్మల్ని మాత్రం ఇబ్బంది పెడతా ఉన్నారు అని చెప్పేసి కంప్లైంట్ చేయటం వల్ల కానిస్టేబుల్ అవతలున్నటువంటి వాడి పేరేంటి సూరిబాబా, ఆరేపల్లి సూరిబాబా అనేటటువంటి వ్యక్తి ఒక గిరిజనేతరుడు, గిరిజన బూత్ అయినటువంటి గిరిజన పంచాయతీ అయినటువంటి ఆ బూతుల్లో సెల్ ఫోన్ పట్టుకొని హల్చల్ చేస్తూ ఉంటే అతని మీద చర్య తీసుకోమని పోలీసు వారిని చెప్పంగానే అక్కడ ఉన్నటువంటి పోలీస్ కానిస్టేబుల్ అతని వద్ద ఉన్నటువంటి సెల్ ఫోన్ను తీసుకున్నటువంటిది నిజం. కానీ ఆ కాంగ్రెస్ నాయకుడు అక్కడే ఆ పోలీసు వారి ముందే ఎన్నికల అధికారుల ముందనే ఈ యొక్క ఆదివాసీ గిరిజనుడి మీద నీ సంగతి చూస్తా నా కొడక అని కులంతో తిట్టుతూ నువ్వు బయటికి రారా నీ సంగతి చూస్తానని చెప్పేసి వార్నింగ్ ఇవ్వటం కూడా జరిగింది. అది నిన్న జరిగినటువంటి సంఘటన. కానీ ఈ రోజున ఈ యొక్క మండలంలో ఉన్నటువంటి అనేక అక్రమాలు పాడుపడుతూ అనేక రకాల అధికార యంత్రాంగాన్ని తన యొక్క అధికార బలంతో తాడో పేడో ఇచ్చుకుంటూ అధికారిని ఆయన చెప్పు చేతుల్లో ఉంచుకున్నటువంటి ఈ మండలంలో కాంగ్రెస్ పార్టీ అని నాయకుడిని చెప్పుకున్నటువంటి మరి ఒక పెద్ద నిన్న 10-11 ఆ టయానికి ఓటేద్దామని అనంతారం మా గ్రామం అనంతారం వద్ద ఉన్న పోలింగ్ బూత్కి వెళ్ళంగానే మా ఊరు కాంగ్రెస్ నాయకుడైన ఆరేపల్లి సూరిబాబు ఫోన్ పట్టుకొని డైరెక్ట్గా పోలింగ్ బూత్లోకి వెళ్తుంటే ఎందుకండి వెళ్తున్నారు, కానిస్టేబుల్ గారు పక్కనే ఉన్నారుగా, ఎందుకు సార్ ఆయన పంపిస్తున్నారు, ఆయన పంపిస్తే ఓటర్ని ప్రలోభాతం చేస్తారని ఫిర్యాదు చేయగానే కానిస్టేబుల్ వచ్చి ఆయన ఫోన్ తీసుకోగానే ఆ సూరిబాబు అనే వ్యక్తి నువ్వు బయటికి రారా నీ పని చెప్తా అని చెప్పుకుంటూ మమ్మల్ని బయటికి తీసుకెళ్తూ ఒకప్పుడు మీరు అందరూ నా చెప్పు చేతల్లో బతికేటోళ్ళు, మీకు ఈరోజు కొమ్ములు వచ్చాయా, నీ సంతు చూస్తా, రేపు నువ్వు స్టేషన్కి రారా నీకుందని చెప్పి నాకు హెచ్చరిక చేయడం జరిగింది. అలానే పొద్దున సిఐ గారు ఫోన్ చేసి ఒకసారి ఎస్ఐ గారు ఫోన్ చేసి ఒకసారి అసరాపేట పోలీస్ స్టేషన్కి రండమ్మా నిన్నటి గొడవ గురించి మాట్లాడదామంటే నేను వచ్చా. రాగానే ఏం మాట్లాడకుండా ఏం చెప్పకుండా స్టేషన్ లోపలికి తీసుకెళ్ళి కాళ్ళని వీళ్ళని బాగా కొట్టారండి. నాతో వచ్చిన మా మాయ ఇదేంటని అడిగితే ఆయన ఒక ఎంపీటీసీ, ఆయన కూడా నీ పక్కకు దిగు నేను గొడ్లు తీసుకుని కొడతానని చెప్పారు సిఏ గారు. పొద్దున్న 9ంటికి తీసుకొచ్చారంటే 6:30 వరకు అన్నం లేదు, నీళ్ళు లేదు, ఏం లేవు. కేసు ఎఫ్ఐఆర్ ఇందాక ఎఫ్ఐఆర్ ఏదండి ఎఫ్ఐఆర్ చూపెట్టండి అంటే చూస్తున్నా పరిశీలిస్తున్నారు అన్నారు. ఎఫ్ఐఆర్ అవ్వలేదు. నేను అడిగా నా మీద నన్ను తీసుకొచ్చి కొట్టాల్సిన అవసరం ఏంటి, మీకు ఎవరు కంప్లైంట్ చేశారంటే ఆయన చెప్తలే. పోలింగ్ బూత్కి ఎవరైనా ఫోన్ తీసుకెళ్ళొచ్చా, ఎక్కడ ఉందా రాజ్యాంగంలో, లేదుగా. నేను అదే అడిగా పోలింగ్ బూత్లో ఫోన్ తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటని. ఆయన ఏజెంటు కాదు, ఓటరు కాదు, అక్కడున్న ఓటర్లకు డబ్బులు పంచుతూ ఉన్నారు. నేను అడిగేసరికి నన్ను ఈ విధంగా ఈరోజు సీఏ గారు కొట్టడం జరిగింది. దీనికోసం నాకు తగిన న్యాయం చేస్తారని మా వాళ్ళందరూ నా తరపున పోరాడుతున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.